క్రీస్తునందు ప్రియమైన టీవీ వీక్షకులకు ప్రభువైన యేసయ్య నామములో శుభములు తెలియజేస్తూ నేటి పాఠానికి స్వాగతం పలుకుచున్నాము. ఆదికాండము 29వ అధ్యాయంలో యాకోబు వెళ్ళి రాహేలును కలుసుకున్నాడు. రాహేలును ప్రేమించి ఊడిగానికి ఉపక్రమించాడు. ఈ సందేశం విత్తిన దానినే కోయడమనే సూత్రం మనకు క్షుణ్ణంగా వివరిస్తుంది. రాహేలు తన తండ్రి మందలను మేపుతూ గొర్రెల వెంట వచ్చింది. యాకోబు ఆ కాపరులను లాబాను గూర్చి అడిగి తెలుసుకుంటున్నంతసేపు రాహేలు అంతలోనే బావి వద్దకు వచ్చింది. రాహేలును గొర్రెలను చూసినప్పుడు ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. మొత్తానికి తన మామైన లాబాను చెంతకు చేరాడు. యాకోబు మాటకారి, అందరితో కలిసిపోయేవాడు. రాహేలు కోసము 7 సంవత్సరాలు పనిచేశాడు. కానీ లాబాను తన పెద్ద కుమార్తెను చెప్పా పెట్టకుండా యాకోబు వద్దకు పంపాడు. తన అన్నవేషంలో తండ్రి వద్ద నుండి దీవెన తెచ్చుకున్నాడు. సరిగ్గా లాబాను అలాగే చేశాడు. 14 ఏళ్ళు భార్యల కోసం వెట్టి చాకిరీ చేసి పిల్లలు పుట్టాక ఇక తన దేశానికి వెళ్తానంటున్నాడు యాకోబు. లాబాను మాత్రం విషయాన్ని ఒక కొలిక్కి రానివ్వలేదు. ఇక మిగతా విషయాలను వీక్షించడానికి మనం సిద్ధపడదామా? సోదరీ సోదరులారా, ఆదికాండం 29వ అధ్యాయంలో యాకోబు రాహేలును కలుసుకుంటాడు. రాహేలును ప్రేమించి ఆమె కోసం ఊడిగం చేయడానికి సిద్ధమవుతాడు. యాకోబే మోసానికి గురవుతాడు. ఇప్పుడు వివరాలు వినండి. ఈ అధ్యాయానికి ఉపోద్ఘాతంగా గలతీ పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు చెప్పగోరుతాను. మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడడు. మనిషి ఏమి విత్తుతాడో ఆ పంటే కోస్తాడు. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తేవాడు తన శరీరము నుండి క్షయమనే పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తేవాడు ఆత్మ నుండి నిత్య జీవమనే పంట కోస్తాడు. యాకోబు తన జీవితంలో ఏది విత్తాడో అదే పంట కోయవలసి వచ్చింది. ఈ సూత్రం సార్వత్రికమైన ప్రయోజనం కలది. నీవు గోధుమలు విత్తితే గోధుమ పంట వస్తుంది. గురుగులు విత్తితే గురుగుల పంటే వస్తుంది. పల్లేరు కాయలు విత్తితే పల్లేరు పంటే. ఫరో ఏం విత్తాడు? హెబ్రీయుల జ్యేష్ఠ కుమారులను హతమార్చాడు. అతనికి ఏం సంభవించింది? మరణదూత వచ్చి అతని కుటుంబంలోని జ్యేష్ఠ కుమారుణ్ణి సంహరించాడు. అహాబు రాజు తప్పుడు అభియోగాలు మోపి నాబోతును చంపిస్తే అతని రక్తాన్ని కుక్కలు నాకాయి. అప్పుడు దేవుని ప్రవక్త అయిన ఏలియా బయలుదేరి అహాబు రాజు దగ్గరికి వచ్చాడు. కుక్కలు నాబోతు రక్తాన్ని ఎక్కడ నాకాయో అక్కడే కుక్కలు అహాబు రక్తం నాకుతాయి. అక్షరాల అలాగే జరిగింది. దావీదు జీవితంలో కూడా ఇదే నియమం పనిచేసింది. వ్యభిచారం, హత్య అనే 2 నేరాలు. అతడు చేసిన దానికి ఫలితంగా అతడు విత్తిందే అతడు కోసిన పంట అయింది. దేవుడు క్షమించినా అతని పాపము యొక్క ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. స్వంత కూతురే మానభంగానికి గురైంది. అతని కుమారుడు హత్యగావించబడ్డాడు. అపొస్తలుడైన పౌలుకు కూడా ఇదే నియమం పనిచేసింది. స్తెఫను రాళ్లతో కొట్టబడుతూ ఉంటే స్వయంగా ఆ దుశ్చేష్టను ఆమోదించాడు. పౌలు లుస్త్ర పట్టణం వెలుపల రాళ్లచేత కొట్టబడ్డాడు. అతడు చచ్చిపోయాడని చెప్పి అతన్ని అక్కడే పడేసి వెళ్ళిపోయారు. సార్వత్రికమైన ఈ గడ్డు నియమాన్ని యాకోబు అనుభవించక తప్పలేదు. తన యుక్తి, తన వంచనా శిల్పం ప్రయోగించి తనకు కావలసింది సంపాదించుకున్నాడు. తనకు ఎంతో తెలివి ఉందని త్రుళ్ళిపడి మిడిసిపడ్డాడు. అయితే తను ఏ విత్తనం వేస్తాడో అదే పంట కోస్తాడు. ఈ అధ్యాయంలో యాకోబు బేతేలును విడిచి ప్రయాణం కొనసాగించాడు. కొంతకాలం ప్రయాణం చేసి హారాను చేరుకున్నాడు. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశానికి వెళ్ళాడు. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనపడింది. అక్కడే దాని వద్దే గొర్రెల మందలు 3 పండుకొని ఉన్నాయి. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెడతారు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉంది. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు
బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట ఉంచుతారు. చూచారా, ఆ దేశంలో నీరు ఎంతో ప్రాముఖ్యమైన దినుసు. ఆ ప్రాంతాలలో చాలా చోట్ల నీటి ఎద్దడి. నీటిని పొదుపుగా వాడుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. అందరూ తమ తమ మందలకు నీరు పెట్టుకోవాలి. ఆ తరువాత బావి మీద బండ మూత వేయాలి. బావి మీద రాయి తీసివేసే సమయానికి మన యాకోబు రంగప్రవేశం చేశాడు. యాకోబు యాకోబే, దురాక్రమణకు వంచనకు పెట్టింది పేరు. యాకోబు వారిని చూచి అడిగాడు, మీరెక్కడివారు? మేము హారాను వారము అన్నారు వారు. అతడు వారిని అడిగాడు, నాహోరు కుమారుడైన లాబానును మీరెరుగుదురా? ఎరుగుదుము అన్నారు వారు. అతడు క్షేమముగా ఉన్నాడా అడిగాడు యాకోబు. వారు చెప్పారు, క్షేమముగానే ఉన్నాడు. అదిగో, అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వస్తున్నది. అతడన్నాడు, ఇదిగో, ఇంకా చాలా పొద్దు ఉన్నది, పశువులను పోగు చేసే వేళ కాలేదు. గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపండి. లాబానును గురించి వాకబు చేశాడు. లాబాను తనకు సమానమైన ఉజ్జి. అక్కడి మనుషుల్లో చొరవ చేసుకొని మాట్లాడడమే కాదు, ఎలా నీళ్లు పెట్టాలో వారికి సలహా ఇస్తున్నాడు. యాకోబు తరహా అంతే. అతనికి కొత్త లేదు, బిడియము లేదు. కలుపుగోలు మనిషి, ఉపాయశాలి. వారన్నారు, మందలన్నీ పోగు కాక మునుపు అది మా వలన కాదు. తరువాత బావి మీద నుండి రాయి పొర్లిస్తాము, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెడతాము. అతడు వారితో ఇంకా మాట్లాడుతూ ఉండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చింది. ఆమె వాటిని మేపుతుంది. రాహేలు గొర్రెల కాపరి. ఆ ప్రాంతంలో గొర్రెలను స్త్రీలు కూడా మేపుతారు. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తె అయిన రాహేలును, తన తల్లి సహోదరుడైన లాబాను గొర్రెలను చూచినప్పుడు అతని దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడైన లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టాడు. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాడు. లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టుమని తనను ఎవరడిగారు? ఎవరూ అడగలేదు. యాకోబుకు ఎవరూ ఏమీ చెప్పనక్కర్లేదు. అతని సొంత ఆలోచనలు, అతని యుక్తి, అతని శక్తి, అతని వ్యూహం అంతా అతని పన్నాగం. అతడు ఆడే ఆటకు నియమాలు ఎవరూ పెట్టినవి కావు, అవి స్వంత నియమాలు. అతని జీవితంలో మొదటి భాగమంతా అంతే, స్వంత ప్రణాళిక. ఇప్పుడు లాబాను బడిలో మొదటి పాఠం నేర్చుకోబోతున్నాడు. లాబాను వంచనా శిల్పాచార్యుడు. అతడు యాకోబు మామ. రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడుస్తాడేమిటి? అసలు సంగతి ఏమిటంటే, ఇల్లొదిలిపెట్టి ఎన్నో రోజులు సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చాడు. బేతేలు నుండి గలిలయ సముద్ర తీరాన పయనం కొనసాగించాడు. సిరియాకు వచ్చాడు. ఎడారి దాటాడు. దారిలో ఎన్నెన్నో అనుభవాలు. అక్కడికి వచ్చి ఎంతో పరిచయం ఉన్నవాడిలాగా మాట్లాడాడు. కుశల ప్రశ్నలు అడిగాడు. తనే వెళ్ళి బావి మీద రాయి తొలగించాడు. తీరా తన స్వంత మేనమామ కూతుర్ని చూచేటప్పటికీ ప్రయాణం ప్రణయానికి దారితీసింది. ఉద్రేకం ఉరకలు వేసింది. భోరున ఏడ్చాడు. ఈ ఏడుపు మొదటిసారే. మళ్లీ అతడేమీ ఏడ్చినట్లు కనపడదే. అతని చర్యలలో నాటకీయత ఉట్టిపడుతుంది. మరి అతడెవరు? యాకోబు. తాను ఆమె తండ్రి బంధువును అని, రెబెకా కుమారుణ్ణి అని రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ పోయి తన తండ్రికి చెప్పింది. యాకోబు ఏం చెప్పాడు? నేను నీ తండ్రి బంధువును. హీబ్రూ ప్రజలు బంధువులందరినీ సోదరులు అంటారు. మీ నాన్న సోదరుణ్ణి, మీ నాన్న సహోదరి కుమారుణ్ణి అంటుంటే మనకు గజిబిజి అనిపిస్తుంది. నేను మీ నాన్నకు బంధువును అంటున్నాడు. అదీ సంగతి. మన తెలుగు బంధుత్వాల భాషలో చెప్పాలంటే యాకోబు లాబానుకు మేనల్లుడు, లాబాను యాకోబుకు మేనమామ, రాహేలు అతనికి మేనరికం, రెబెకా లాబానుకు స్వయంగా చెల్లెలు.
లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం విని అతనికి ఎదురు పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కావలించుకొని ముద్దు పెట్టుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. యాకోబు ఎన్నెన్నో సంగతులు చెప్పాలని ఉన్నాడు. తన తెలివితేటలు ఎంత గొప్పవో చూపించుకోవడానికి తన నిర్వాకమంతా పూసగుచ్చినట్లు చెప్పి ఉంటాడు. అసలు తను మాటకారి, జ్యేష్ఠత్వాన్ని ఏశావు నుండి ఎలా సంపాదించుకున్నది, తండ్రి దీవెనను ఎలా కాజేసింది, తన బేతేలు అనుభవం అంతా చెప్పి ఉంటాడు. వారెంతో ఆసక్తిగా విని ఉంటారు. 14వ వచనం. అప్పుడు లాబాను అన్నాడు, నిజంగా నీవు నా ఎముక, నా మాంసం. అతడు 1 నెల రోజులు లాబాను వద్ద నివసించాడు. నీవు నా మేనలుడివి, నా బంధువు, రా, నా ఇంట్లో ఉండు, నీవేమీ పరాయివాడవు కావు, మొహమాట పడకు అని చెప్పాడు లాబాను. 1 నెల రోజులు గడిచాయి. మామను చూడ్డానికి దూర ప్రయాణం చేసి వచ్చాడు. ఈ 1 నెల రోజులు యాకోబు పనేమీ చెయ్యలేదు. ఉచిత వసతి, భోజనం. లాబాను తన మామ. ఈ 1 నెల రోజులు యాకోబు చేస్తున్నదేమిటి? రాహేలుతో సన్నిహిత పరిచయం కలిగించుకుంటున్నాడు. యాకోబు రాహేలును ప్రేమించాడు. ఇదంతా లాబాను గమనిస్తూనే ఉన్నాడు. లాబాను ఒకరోజు యాకోబుతో మాట్లాడాడు. నీవు నాకు బంధువు అని చెప్పి నీ చేత ఊరికే కొలువు చేయించుకోవడం నాకిష్టం లేదు. నీకెంత జీతం కావాలో అడుగు. లాబాను మామ చాలా తెలివైనవాడు. యాకోబు తనకు పని కావాలని అడిగాడా? లేదే. లాబాను చాలా యుక్తిగా మాట్లాడుతున్నాడు. అల్లుడు, ఊరికే కూర్చొని తింటావా? పని చెయ్యి. ఎంత జీతం కావాలి? బంధువును గదా అని మొహమాట పడకు, జీతమిస్తా, పని చెయ్యి. 1 నెల రోజులు లాబాను ఇంట్లో ఉండి తింటున్నాడంటే అతడు అలా వదులుతాడా? పని చేయించుకొని లెక్క చూసుకుంటాడు. లాబానంటే తక్కువ వాడేమీ కాదు. లాబానుకు 2 కుమార్తెలు. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా అనే మరో కూతురు లాబానుకు ఉంది. లాబాను మామ ఈ కుర్రవాణ్ణి జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. వీడు రాహేలును ప్రేమిస్తున్నట్లున్నాడు. రాహేలు చిన్నది, లేయా పెద్దది. అయితే లేయా జబ్బు కండ్లు గలది. రాహేలు రూపవతి, సుందరి. లేయా కండ్లు జబ్బువి, అంటే అందవిహీన, చీకిరి కండ్లు. స్త్రీకి కండ్ల అందం సౌందర్యానికి ఆధారం. ఈ 2 లాబాను కుమార్తెల్లో యాకోబు రాహేలునే ప్రేమించాడు. లాబాను మామతో అన్నాడు, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం 7 సంవత్సరాలు నీకు కొలువు చేస్తాను. చూడండి, లాబాను ఆ రోజు నీవు పని చెయ్యాలి, జీతమెంత అడుగుతావా అనగానే మన యాకోబుకు ధైర్యం వచ్చింది. జీతమా? నాకు రాహేలునియ్యి, ఆమె కోసం 7 సంవత్సరాలు నీకు పని చేస్తాను అన్నాడు. లాబాను ఈ మాటకు ఏమీ ఆశ్చర్యపడలేదు. ఈ సంగతి అతడు ఎప్పుడో పసికట్టాడు. లాబాను ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాడు. ఆమెను అన్యునికి ఇయ్యటం కంటే నీకు ఇయ్యటం మేలు కదా. నా వద్ద ఉండిపో, పని చెయ్యి. మామ అల్లుళ్ల మధ్య బేరం కుదిరింది. 20వ వచనంలో ఎంతో మనోహరమైన మాట వినపడుతోంది. యాకోబు జీవితమంతటిలో చక్కని ఆరోగ్యవంతమైన విశేషం రాహేలు పట్ల అతని ప్రేమ. అలాగే మనము యేసునందలి ప్రేమ చేత ఆయన కోసం ఏమైనా చేస్తాము. ఆయన ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. అయినా అతడు ఆమెను ప్రేమించటం వల్ల అవి అతనికి కొద్ది దినములుగా తోచింది. చూడండి యాకోబు ఎలా పనిచేస్తున్నాడో. లాబాను యాకోబు చేత వెట్టి చాకిరీ చేయించాడు. యాకోబు ఎండనక వాననక బానిసలాగా పనిచేశాడు. రాహేలు ప్రేమ అతణ్ణి బలవంతం చేయగా అతడు శక్తికి మించి పనిచేశాడు. అతని ప్రేమ అలసట నెరుగదు. రాహేలు అందం అతని మనసులో ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఆమె కోసం ఎంత కఠినమైన చాకిరైనా చేయడానికి యాకోబు సిద్ధం. తరువాత యాకోబు అన్నాడు,
నా రోజులు గడువు సంపూర్ణమైంది గనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నాకియ్యి. అప్పుడు లాబాను ఆ స్థలములోనున్న మనుష్యులందరినీ పోగుచేసి విందు చేశాడు. లాబాను మోసం యాకోబును దెబ్బతీసింది. విందు రోజున రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని వద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడాడు. లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చాడు. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో అన్నాడు, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే గదా నీకు కొలువు చేశాను. ఎందుకు నన్ను మోసపుచ్చావు? అందుకు లాబాను అన్నాడు, పెద్దదానికంటే ముందుగా చిన్నదానిని ఇయ్యటం మా దేశ మర్యాద కాదు. ఏమిటిదంతా? ఆ రోజుల్లో పెళ్లి కుమార్తె ముసుగు వేసుకొని ఉండేది. ఆమె ముఖం ఎవరికీ కనపడదు. తెల్లవారే వరకు ఆమె ఎవరో యాకోబు గుర్తించలేకపోయాడు. తెల్లవారి ముఖం మీది ముసుగు తొలగించి చూస్తే ఆమె రాహేలు కాదు, లేయా. లాబాను మోసం యాకోబుకు తెలిసిపోయింది. అతని మనసులో గత స్మృతులు మెదిలాయి. ఏశావులాగా నటించి తను తన తండ్రిని మోసం చేయలేదా? తండ్రిని మోసగించినందుకు ఇల్లొదిలిపెట్టి పారిపోయి రావలసి వచ్చింది. అలాంటి ప్రవర్తన దేవునికి ఇష్టం లేదు. తాను చిన్నవాడై ఉండి పెద్ద కొడుకులాగా వేషం వేసుకుని నటించాడు. ఇప్పుడో పడకటింట్లో లాబాను పెద్ద కూతురు చిన్న కూతురిలాగా తన వద్దకు వచ్చింది. యాకోబు విత్తినదే అతడు కోసిన పంట. లాబాను మామ నేరస్తుడు, తనను మోసం చేశాడు అని మోసగాడైన యాకోబే అభియోగం తెస్తున్నాడు. లాబానుకు ఇలాంటివి బాగా అలవాటే. బాబూ, ఇందులో తిరకాసు ఉంది, చెప్పటం మర్చాను. మా దేశ మర్యాద ప్రకారం పెద్దదానికి పెళ్లి కాకుండా చిన్నదానికి పెళ్లి చేయకూడదు. అందుకు నీ ఒప్పందానికి అదనంగా మరొక నిబంధన చేర్చాను, అంతే. ఈమె యొక్క వారము సంపూర్ణము చెయ్యి. నీవిక 7 సంవత్సరాలు నాకు కొలువు చేస్తే అందుకు ఆమెను కూడా నీకిస్తాను. వారం అంటే 7 సంవత్సరాలు. లాబాను ఈ బేరంలో లాభం గిట్టేటట్లు చూచుకున్నాడు. యాకోబు లాబాను బడిలో మంచి పాఠం నేర్చుకున్నాడు. ఇప్పుడు 2 భార్యలయ్యారు. అలా 2 వివాహాలు దేవునికి ఇష్టం లేదు. యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చాడు. మొదటి ఒప్పందం 7 సంవత్సరాలే. ఇప్పుడు 14 సంవత్సరాల కొలువు, 2 భార్యలు. సోదరీ సోదరులారా, యాకోబుకు 2 భార్యలు లేరా? నాకెందుకు ఉండకూడదు అని ఎవడైనా అనుకుంటే అది తప్పు. బహుభార్యాత్వం దేవుని చిత్తం కానే కాదు. బైబిల్లో ఉంది కదా అంటే మనుష్యులకు హెచ్చరికగా దేవుడు మనకు ఇచ్చిన అనేకమైన చరిత్ర పాఠాలవి. దేవుడు సైతాను అబద్ధాలు, దావీదు రాజు చేసిన పాపం వీటన్నిటినీ రాయించి ఉంచాడు గదా. అలాంటివి మనం చెయ్యకూడదు అని గ్రహించాలి. జరిగింది జరిగినట్లే దేవుడు రాయించాడు. దాని ద్వారా మనం హెచ్చరిక నొందాలి అని దేవుని చిత్తం. ఇది మనం తెలుసుకొని వారు చేసిన తప్పులు మనం చెయ్యకుండా జాగ్రత్త పడాలి. యాకోబు 2 భార్యల వల్ల అతడు ఎన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చిందో అది కూడా మనం వినబోతాము. యాకోబు చేసిందంతా విత్తనమైతే దాని పంట అతడే కోసుకున్నాడు. చేసుకున్న వారికి చేసుకున్నంత. లేయా ద్వేషించబడడం యెహోవా చూచి ఆమె గర్భము తెరిచాడు. రాహేలు గొడ్రాలు. అయితే లేయా గర్భవతి అయి కుమారుణ్ణి కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమిస్తాడు అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టింది. లేయా ఎంతో అసంతృప్తితో ఉన్నది. తన భర్త రాహేలును ఎంతో ప్రేమిస్తాడు, తనను నిర్లక్ష్యం చేస్తాడు. అయితే ఇప్పుడు తాను పుత్రవతి, కొడుకును కన్నది. అతని పేరు రూబేను. ఆమెకు ఎంతో ప్రోత్సాహం కలిగింది. ఇప్పటికైనా యాకోబు తమ కొడుకును బట్టి తనను ప్రేమించకపోతాడా అనుకున్నది. రూబేను యాకోబుకు జ్యేష్ఠ కుమారుడు. అయితే ఇతని వంశరేఖ క్రీస్తు వరకు రాదు. లేయా కన్న కనిష్ఠ కుమారుడు యూదా.
అతనిదే అసలైన వంశరేఖ. అందులో నుండే దావీదు వస్తాడు. ఆ తరువాత యేసుక్రీస్తు కూడా అదే వంశంలో నుండి వస్తాడు. రూబేను తాను చేసిన పాపం వల్ల జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. లేవి ద్వారా యాజకత్వం వచ్చింది. లేయా కన్న కుమారులలో ప్రముఖులు ఉన్నారు. షిమ్యోను, లేవి, యూదా ఈ పేర్లు మనకు చిరపరిచితమే. లేయా కానుపు ఉడిగినప్పుడు ఇక రాహేలు విషయము ప్రస్తావించబడింది. 30వ అధ్యాయం. రాహేలు తాను యాకోబునకు పిల్లలను కనలేకపోయింది. తాను గొడ్రాలు. ఆమె తన అక్కయందు అసూయపడింది. ఈ అధ్యాయంలో యోసేపు పుట్టుకను గురించి వింటాము. దేవుడు యాకోబును విడనాడలేదు. అతడు చేసిన పాపాన్ని బట్టి అతన్ని విడిచిపెట్టలేదు. అతడు ఏమి చేసినా దాన్ని బట్టి దేవుడు తన నిబంధనను రద్దుపరచడు. ఈ అధ్యాయమంతా యాకోబు కుటుంబమును గురించి, అతని సంతానమును గురించి వివరాలే. యాకోబు లాబాను వద్ద నుండి వెళ్ళిపోవాలని చూచాడు. లాబానుతో వివాదం పెట్టుకున్నాడు. రాహేలు తన అక్కయందు అసూయపడిందన్నాము కదా. యాకోబుతో అన్నది, నాకు గర్భఫలము ఇయ్యి, లేని ఎడల నేను చస్తాను. గమనించండి, ఆ రోజుల్లో గొడ్రాలికి సమాజంలో బొత్తిగా మర్యాద ఉండదు, గౌరవం లేదు. ఎక్కువ సంతానం కన్న స్త్రీ ఎక్కువగా అందరి చేత గౌరవం పొందుతుంది. యాకోబు రాహేలు మీద కోపడ్డాడు. అన్నాడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యని దేవునికి బదులుగా ఉన్నానా? నేనేమన్నా దేవుణ్ణా? దేవుడు నీకు సంతానం ఇయ్యలేదు, దానికి నన్నేం చేయమంటావు? అందుకు రాహేలన్నది, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో నీవు పోతే ఆమె నా కోసం పిల్లలను కంటుంది. ఆమె వలన నాకు పిల్లలు కలుగుతారు. గమనించండి, ఆ రోజుల్లో సాధారణంగా ప్రజల్లో ఉన్న సాంప్రదాయానికి రాహేలు దిగజారిపోయింది. అబ్రాహాము, శారా ఇదే పని చేశారు. దేవుడు అట్టి విధానాన్ని ఒప్పుకోడు, ఆయన ఆమోదించడు. ఇష్మాయేలును వారసునిగా దేవుడు అంగీకరించలేదు. ఇప్పుడు యాకోబు, రాహేలు అదే పని చేస్తున్నారు. ఇది దేవునికి ఇష్టం కాని పని. అబ్రహాము చేసిన ఆ తప్పిదానికి ఎలాంటి దుష్ఫలితాలు వచ్చాయో మనకు తెలుసు. అలాగే ఇస్సాకు కుటుంబంలో కూడా జరిగింది. యాకోబు కుటుంబంలో అదే తంతు జరగబోతోంది. యాకోబు బిల్హా ద్వారా 2 కొడుకులను కన్నాడు. జిల్పా ద్వారా మరి 2 కొడుకులు పుట్టారు. లేయా మరి 2 కొడుకులను కన్నది. 22వ వచనం. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచాడు. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుణ్ణి కని, దేవుడు నా నింద తొలగించాడు అనుకున్నది. ఆమె యెహోవా మరియొక కుమారుణ్ణి దయచేస్తాడు అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టింది. ఇతడే ఈజిప్టుకు వెళ్ళి అక్కడ ఫరో తరువాత అంతటి వాడై పరిపాలిస్తాడు. యోసేపు పాత నిబంధన వ్యక్తులలో చాలా ప్రఖ్యాతి గన్నవాడు. ఆ తరువాత రాహేలుకు బెన్యామీను పుట్టాడు. ఈ అధ్యాయం ముగింపులో యాకోబుకు కలిగిన 12 కుమారుల పేర్లు చెప్పబడినవి. వీరి ద్వారా ఇశ్రాయేలు 12 గోత్రాలు ఏర్పడినవి. ఈ 12 గోత్రాలు కలిసి ఇశ్రాయేలు జాతిగా పరిగణించబడుతోంది. ఇప్పుడు 25వ వచనం నుండి వినండి. రాహేలు యోసేపును కన్న తరువాత యాకోబు లాబానుతో అన్నాడు, నన్ను పంపెయ్యి, నా చోటికి నా దేశానికి వెడతాను. నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించు. అప్పుడు నేను వెళ్ళిపోతాను. వారి కోసము నీకు కొలువు చేశాను. నేను నీకు కొలువు చేసిన విధము నీవెరుగుదువు గదా. లాబాను తన అల్లుణ్ణి అంత సులభంగా పంపిస్తాడా? అతను అన్నాడు, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల నా మాట విను. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడని శకునము చూచి తెలుసుకున్నాను. ప్రియ శ్రోతలు గమనించండి, అబీమెలెకు గెరారు రాజు ఒకప్పుడు అన్నాడు, ఇస్సాకు మా మధ్యన ఉన్నందుచేత మాకు ఎన్నో ఆశీర్వాదాలు కలిగాయి. అలాగే ఇప్పుడు లాబాన్ అంటున్నాడు, యాకోబును బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అల్లుడా,
త్వరపడి వెళ్ళబోకు, నన్ను విడిచిపోవద్దు. నీ మూలకంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నీ జీతం ఎక్కువ చేస్తాను. లాబాన్ అన్నాడు, నీ జీతం ఇంత అని స్పష్టంగా చెప్పు, ఇస్తాను. యాకోబుకు లాబాను సంగతి బాగా తెలుసు. జీతం ఎక్కువ చేస్తాను అన్నాడంటే పనెక్కువ పెడతాను అంటున్నాడన్నమాట. అందుకే యాకోబు వెళ్ళిపోతాను అంటున్నాడు. నేను నీకు ఎలా కొలువు చేశానో, నీ మందలు నా వద్ద ఎలా ఉండేవో అది నీకు తెలుసు. నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి చెందింది. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. నేను నా ఇంటివారి కోసం ఎప్పుడు సంపాద్యం చేసుకుంటాను? మామా, నీవు నాకు ఇచ్చిందేమిటి? 2 భార్యలు, 2 దాసీలు, ఇంటి నిండా పిల్లలు. ఇప్పటికే 11 మంది పిల్లలు కలిగారు. వీరిని నేనెలా పోషించుకోవాలి? నన్ను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, గాని నాకేం మిగిలింది? యాకోబు అన్నాడు, నీవు నాకేమీ ఇయ్యవద్దు. నీవు నా కోసం ఒక పని చెయ్యాలి. అలాగైతే నేను తిరిగి నీ మందను మేపుతాను. ఇంతకు యాకోబు ఏమి కోరుతున్నాడో? లాబాను మామ ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాడు. అదేమిటో వచ్చే పాఠంలో చెప్పుకుందాము. అంతవరకు సెలవు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ రోజున నీ వాక్యము ద్వారా మా ఆత్మలలో ఒక నూతన క్రియ జరిగించావని నమ్ముతున్నాం. నీవు చెప్పిన ప్రతి మాట మాకు ఎంతో ప్రయోజనకరం. చరిత్రలోని సత్యాలు మా అనుభవానికి అన్వయించుకొని మేలు పొందినట్లు మాలో ప్రతి ఒక్కరికి రావలసిన ఆశీర్వచనాలు దయచేయమని, మహిమ పొందమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు విన్న ఈ సందేశం నుండి మనకెన్నో పాఠాలు నేర్పబడ్డాయి. తాను వేసిన జీవిత విత్తనాల అనుభవ పంటను యాకోబు ఎలా సమకూర్చుకున్నాడో విన్నాం. అన్న వద్ద నుండి జ్యేష్ఠత్వం, తండ్రి అన్నకివ్వాలనుకున్న దీవెన అన్నీ తన యుక్తితో సంపాదించుకొని చివరికి గబాగబా పారిపోవలసి వచ్చింది. సుదీర్ఘ ప్రయాణం తర్వాత తన మేనమామ అయిన లాబానును చేరుకున్నాడు. సంగతులన్నీ తన మామ అయిన లాబానుకు వివరిస్తూ వచ్చాడు. లాబాను యాకోబును చేర్చుకొని 14 సంవత్సరాలకు పైగా యాకోబును తన ఆస్తిని అభివృద్ధి చేసుకోవడంలో వాడుకున్నాడు. పెళ్లి సందర్భంలో మోసం, ఆస్తి వ్యవహారంలో మోసం, ప్రతి చోట లాబాను మోసగిస్తూనే వచ్చాడు. యాకోబు జీవితం దేవుని ప్రజలైన వారికి మంచి పాఠం. ఇక రాహేలుకు సంతానం కలగని కారణంగా యాకోబు, రాహేలు, శారా నిర్వహించిన పాపాన్నే ఇప్పుడు అమలు చేస్తున్నది. అదేమంటే తనకు బదులుగా తన కోసం ఒక కొడుకును కనడానికి రాహేలు తన దాసిని ఏర్పాటు చేసి యాకోబును ప్రేరేపించి నడిపించింది. ఇవన్నీ వారి జీవితాలలో జరిగిన ఏమాత్రము సరికాని తప్పులై ఉన్నాయి. ఇట్టి పాఠాల ద్వారా మనలో ప్రతి ఒక్కరము తమ కుటుంబ జీవితాలను, తమ బాంధవ్యాలను, సామాజిక జీవితాలను సరిదిద్దుకోగలరని భావిస్తున్నాం. అటి కృపను దేవుడు మీకు దయచేయను గాక. దైవాశీస్సులు.